హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పుణ్యక్షేత్రాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ దేవాలయం గురించి తెలుసుకుందాము. భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో గల ఒక ప్రాచీన ప్రముఖమైన హిందూ దేవాలయం ఈ పూరి క్షేత్రం. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథుడు పేరుతో ఇక్కడ ఆలయ దైవం ఉంటుంది. హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు, ముఖ్యంగా విష్ణువు, కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ఎంతో ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పక దర్శించవలసిన పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేదా రథ ఉత్సవానికి ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇందులో 3 ప్రధాన విగ్రహాలను ఎంతో అందంగా అలంకరించి రథాలపై ఊరేగిస్తారు. రథయాత్రకు 2 రోజులు ముందుగా అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి. ఆషాఢ శుక్ల విదియ నాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాలం పూజలు నిర్వహించి జగన్నాథ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విగ్రహాన్ని కదిలిస్తారు. ఈ ఉత్సవాన్ని పహండి అని అంటారు. ఈ దశలో కులమత భేదాలకు తావుండదు. గుండీచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా ఇలపై నడిచే విష్ణువుగా గౌరవ అభిమానాన్ని అందుకుని పూరీరాజు పల్లకిలో అక్కడికి చేరుకోవడంతో సంబరాలు మిన్నంటుతాయి. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే చెరాపహార అని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.